వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. రాష్ట్రంలో రైతాంగానికి కూటమి ప్రభుత్వం ఘోరమైన అన్యాయం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా హృదయమైన పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అధికారులతోనూ మాట్లాడి పొగాకు రైతులకు దక్కుతున్న ధర గురించి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం గత సంవత్సరం పొగాకు కేజీకి 360 రూపాయల దాకా ధర ఇచ్చిందని, నేటి ప్రభుత్వం 200 కూడా ధర ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు. పొగాకు రైతులకు అన్ని గ్రేడ్లకు సగటున కేజీకి 280 ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పొగాకు అదనంగా పండించాలని కంపెనీలు పొగాకు పంట సాగుకు ముందు చెప్పాయని, తీరా వేలం కేంద్రాల్లో రైతు గొంతు కోసి అన్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తక్షణం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని, మార్కెట్లో మార్క్ఫెడ్ పోటీకి దిగినట్లయితే కంపెనీలు దిగి వస్తాయని ఆయన చెప్పారు. మా ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచిన ఆర్బీకే కేంద్రాలు కూటమి ప్రభుత్వంలో నిర్వీర్యం అయ్యాయన్నారు. గతంలో రైతుకు సంబంధించిన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలను ల్యాబ్లలో పరీక్ష చేసి ఆర్బీకే కేంద్రాల ద్వారా సరఫరా చేసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్బీకే కేంద్రాలు, ల్యాబ్లు పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా పొదిలి పట్టణంలోని వీధులన్నీ జనసంద్రంతో పోటెత్తాయి. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. పొదిలి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెండూరు రవిబాబు తదితరులు ఉన్నారు. ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేశారు. దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో 146 ల్యాబులు ఏర్పాటు చేసి, కాన్స్టిట్యుయెన్సీకి ఒక ల్యాబును ఏర్పాటు చేసి ఆ ల్యాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే, ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మేము తీసుకొచ్చి